అందరికీ నమస్కారం. మీ అందరినీ విడిచి వెళ్ళినందుకు నన్ను క్షమించండి. ఆ దేవుడు నా తలరాత అక్కడికే రాశాడు. నేనెక్కడికి వెళ్ళలేదు. నాన్న తమ్ముడి దగ్గరికి వచ్చాను. మేము ముగ్గురం పరలోకంలో కలిసి ఉన్నాము. అమ్మా, నేను మీ నుండి దూరమైనందుకు చింతించకు. నువ్వు నన్ను ఎంతో గారాబంగా పెంచావు. ఆ ప్రేమకు దూరమైనందుకు బాధపడుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. నా స్థానంలో రజని నిన్ను చూసుకుంటుంది. కొమురెల్లి కాక విమల చిన్నమ్మ, బాబు కాక ఎల్లవ్వ, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. చూసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ మధ్యనే ఉంటాను. నా కుమారుడా సీమియాన్, అమ్మను అక్కను మంచిగా చూసుకో. అక్కతో గొడవ పడకు. అమ్మకు అక్కకు నువ్వే ధైర్యం చెప్పాలి. నా బంగారు తల్లి లిస్సి, మంచిగా చదువుకో. తమ్ముడిని అమ్మని మంచిగా చూసుకో. నీ బర్త్డేకి నేను లేనందుకు బాధపడకు. నీకు ఫోటో ఫ్రేమ్ ఇద్దామనుకున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను. కానీ నా రూపంలో అన్నయ్య వాళ్ళు నీకిస్తారు. నా భార్య అయిన రజని, నన్ను క్షమించు. ఆ దేవుడు నీ నుండి మరియు పిల్లల నుండి దూరం చేశాడు. మన కుటుంబీకులు నీకు తోడుగా ఉంటారు. నేను ఎప్పటికీ మీ మధ్యనే ఉంటాను. నేను లేనని ఊరికే బాధపడకు. పిల్లలకు నువ్వే ధైర్యం చెప్పాలి. ఐ మిస్ యూ రజని. సీను అన్న, ధైర్యంగా ఉండు. అందరికీ ధైర్యం చెప్పు. లావణ్య, వదినమ్మ, మీరు నన్ను ఎలా చూసుకున్నారో నా భార్య పిల్లలను అలాగే చూసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ మధ్యనే ఉన్నాను. శ్రీను అన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే కొడుకుని కూతురును జాగ్రత్తగా చూసుకో. ఉప్పన్న, వదినమ్మ, మీరు ఊరికే గొడవ పడకండి. వదినమ్మ, ఆరోగ్యం జాగ్రత్త. టైంకి టాబ్లెట్స్ వేసుకో. లిస్సి, మా దగ్గర కంటే మీ దగ్గరే పెరిగింది. వాళ్ళకి ఏ కష్టం రాకుండా మీరే చూసుకోవాలి. రజనీని మీరే చూసుకోండి. పద్మక్క బాలస్వామి బావ, సారితక్క సారంగపాణి బావ, మాల్తక్క కుమార్ బావ, స్వప్నక్క కృష్ణ బావ, స్వాతి చెల్లి, బాబురావు బావ, నేను మీ మధ్య నుండి వెళ్ళాను అని బాధపడకండి. నేను ఎప్పటికీ మీ మధ్యనే ఉంటాను. అందరి ఆరోగ్యం మంచిగా చూసుకోండి. రజని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. అరే రాజు తమ్ముడు, బయట ఎక్కడ తిరగకు. కాకను చిన్నమ్మను జాగ్రత్తగా చూసుకో. చిమ్ముని జాగ్రత్తగా చూసుకో. ధైర్యం చెప్పు. అరే రాజు, మేన అల్లుడా. అరే వింటూ. అరే జగ్గుల్, జాషువా. అరే లంగా సన్ని. అరే సాయి షాన్సూన్, మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నా ధైర్యం మీలో నింపి వెళ్తున్నాను. నా గురించి మీరు చింతించకండి. ఆంటీని, చిమ్ముని, లిస్సిని జాగ్రత్తగా చూసుకోండి. అరే సన్నీ, చిమ్ముగాని బాధ్యత నీదేరా. దివ్య, పుష్పలత, అనూష, అశ్రుత, చిక్కి, లడ్డు, ఆంటీని, చిమ్ముని, లిసిని జాగ్రత్తగా చూసుకోండి. ధైర్యంగా ఉండండి. దివ్య, నీకు బాబు లేదా పాప పుడితే ఎత్తుకొని సంతోషంగా ఆడుకుందాం అనుకున్నాను. కానీ నేను లేను. పైనుండి చూస్తూ ఉంటాను. నేను లేనని బాధపడకు. పుష్పలత, నేను నీ పెళ్లికి లేను అని బాధపడకు. నా స్థానంలో సీను అన్న, ఉప్పన్న నీ పెళ్లి జరిపిస్తారు. నేను పెళ్లికి వస్తాను, ఆశీర్వదిస్తాను. అరే పవన్, పింకీ, ఇంటికి పెద్ద కొడుకు కోడలు మీరు మన కుటుంబానికి ధైర్యంగా ఉండండి. లిస్సిని, చిమ్ముని జాగ్రత్తగా చూసుకోండి. పిన్నికి ధైర్యంగా మీరే ఉండాలి. అన్నలను, వదినమ్మలను మీరే చూసుకోవాలి. ఏదున్న ఇంటికి పెద్దవారే ముందుండి నడిపించండి. అరే డోంగ్రీ, అరే సిద్ధు, అరే కర్రీ, మీరు నేను లేను అని బాధపడకండి. అరే డోంగ్రీ, వదినమ్మతో గొడవ పడకు. పిన్నిని, చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. అరే సిద్ధు,
అన్నను వదినమ్మను బాగా చూసుకో. అలాగే పిన్నిని చెల్లిని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా అన్నను జాగ్రత్తగా చూసుకో. అరే కర్రీ, ఉప్పన్నను వదినమ్మను, అన్నయ్య వాళ్ళని వదినమ్మని జాగ్రత్తగా చూసుకో. నువ్వు మంచి ప్రయోజకుడివి అవ్వాలి. పిన్నిని చెల్లిని తమ్ముడిని నవ్విస్తూ జాగ్రత్తగా చూసుకో. అరే అస్వేక్, గుండు తాత లేడని బాధపడుకురా. నా చిరునవ్వులు నీతోనే ఉంటాయి. చిమ్ము బాబాతో నానితో అత్తతో కలిసి సంతోషంగా ఉండురా. చిమ్ము బాబా, నువ్వు ఊరికే గొడవ పెట్టుకోకండ్రా చిన్న మనువాడా. అరే గుండు, నేను నీతోనే మంచిగా ఆడుకుందాం అనుకున్నాను, కానీ నేను దూరమై ఎత్తుకోలేకపోతున్నాను. నా ఆశీస్సులు నీతోనే ఉంటాయి. సోహన్, సామ్యూల్, ఆండ్రూస్, నా ఆశీర్వాదాలు మీతోనే ఉంటాయి. మోహన్ అన్న, ఆరోగ్యం జాగ్రత్త. వదినమ్మను, హితేష్, చిక్కిని, జాయిని బాగా చూసుకో. రజని, లిసిని, చిమ్ముని మంచిగా చూసుకో. నేనున్నప్పుడు మన ఇంట్లో అన్నిట్లో ఎలా సహకరించావో ఇప్పుడు కూడా అలాగే సహకరించు. నువ్వు వంటలు వండేటప్పుడు నేను తిట్టడం లేదని బాధపడకు. నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. నేను లేనని చింతించకు. అత్తమ్మ, మామయ్య, మీ ఇంటికి పెద్ద అల్లుడిని కోల్పోయానని బాధపడకండి. ఎప్పటికీ నేను మీ మదిలోనే ఉంటాను. రజని, సిమ్యూని, లిసిని జాగ్రత్తగా చూసుకోండి. సిమ్యోన్ రూపంలో మీకు ధైర్యంగా ఉంటాను. నేను లిసిని ఎలా చూసుకున్నానో మీరు అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాను. చింటూ, డార్లింగ్, నీ పెళ్లి చేయనందుకు నేను బాధపడుతున్నాను. నా స్థానంలో మీ అక్క, మా అన్నలు సీనన్న, ఉప్పన్న పెళ్లిని జరిపిస్తారు. మీ అక్కని నేనున్నప్పుడు ఎలా చూసుకున్నావు ఇప్పుడు కూడా అలాగే చూసుకో. అలాగే మీ అక్క ప్రభావతిని, మీ చెల్లె ప్రవళికను మంచిగా చూసుకో. అలాగే చెర్రీని, లిటిల్ని నువ్వు బాగా చూసుకోవాలి. కివిని కూడా బాగా చూసుకోవాలి. అరే, నీ పెళ్లికొచ్చి నేను ఆశీర్వదిస్తానురా డార్లింగ్. అరే బాబు, నువ్వు బాగా తాగకు. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్ములు, నీ చిన్నుని, లక్ష్మిని, అలాగే అత్తమ్మని బాగా చూసుకో. అప్పుడప్పుడు వెళ్ళి మీ చెల్లి రజని నీ పలకరిస్తూ ఉండురా. కర్ణాపురం వాలంటీర్స్, నా స్నేహితులారా, అందరికీ నమస్కారం. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పటికీ మీ మధ్యలోనే ఉంటాను. నా పెయింటింగ్ యూనియన్ సభ్యులారా, నన్ను ఎంతో అభిమానించి అధ్యక్షునిగా ఎంచుకున్నారు. నేను మీ నుండి దూరమైనందుకు బాధపడకండి. అందరూ పనులకు క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళండి. అలాగే నేను ఉన్నప్పుడు మా ఇంటికి ఎలటికి ఎలా వచ్చారు, ఇప్పుడు కూడా నా కుటుంబానికి అన్నగా ఉంటారని నమ్ముతున్నాను. డార్లింగ్ సతీష్, మనిద్దరం కలిసి తిరిగిన రోజులన్నీ మర్చిపోలేకపోతున్నాను. నేనున్నప్పుడు ఎలాగైతే మా ఇంటికి వచ్చావా, ఇప్పుడు కూడా మీ చెల్లి రజనీకి, మీ అల్లుడి సిమ్యానికి, అలాగే మీ కోడలు లిసికి ధైర్యం చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి పలకరించు. అరే పవన్, డోంగ్రి, సిద్ధు, కర్రీ, నేను చెల్లికి మాటిచ్చాను బాగా చూసుకుంటానని, కాని దూరం అయిపోయాను. నా స్థానంలో మీరుండి ఏ లోటు రాకుండా చూసుకోండి. మీరు నలుగురు చెల్లి పెళ్లి ఘనంగా చేయండి. అలాగే తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. పిన్నికి ధైర్యంగా ఉండండి. నా చిరునవ్వులు మీతోనే ఎప్పటికీ ఉంటాయి. నా బాపూజీ, నగర్ కుటుంబ సభ్యులారా, నా కుటుంబానికి మీరు చేదోడు వాదోడుగా ఉండండి.